జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది? టైం అయిపోతుంది కదా. ఆద్య, అయినా చారు గురించి ఆలోచించి నా ప్రేమను నేను ఎందుకు చంపుకోవాలి? నేను శ్రేణుని ప్రేమిస్తున్నాను. నాకు శ్రేణు కావాలి. శ్రేణుకి చారు అసలు కరెక్ట్ కాదు. ఈ ముహూర్తాలు చెడగొడతాను. నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. ఇలా చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? మహా అయితే నా ప్రేమ గెలుస్తుంది, కానీ అందరి ప్రేమకు దూరం అవుతాను. ఎవరు నన్ను క్షమించరు. ఎవరి దాకో ఎందుకు? నన్ను నేనే క్షమించుకోలేను. ఇప్పుడు ఈ పని చేస్తే స్వార్థం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమ అంటే త్యాగం కూడా చేయాలి. అందుకే నేను ఈ పని చేయలేను. ఇదేంటి? ఆద్య భూతద్దం పక్కన పెట్టింది అంటే చెడగొట్టదా? ఓం శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. పూజ పూర్తయింది. నీ చేతులతో కలశానికి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ చేతులతో కలశాన్ని పక్కకి జరిపితే దోష నివారణ పూర్తవుతుంది. నేను పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను. అలాగే పంతులు గారు. అమ్మ గౌరీమాత, నాకు సీనుబావ అంటే చాలా ఇష్టం. నేను సీనుబావనే పెళ్లి చేసుకోవాలి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెళ్లి జరిగేలా ఆశీర్వదించు తల్లి. అయ్యో, అలా పడేసావేంటమ్మాయ్? కలసం పట్టుకోగానే చల్లగా అనిపించింది, అందుకే వదిలేశాను. కలసం చల్లగా ఉండడం ఏంటి? అంటే బావగారు అమ్మాయిని చాలా సుకుమారంగా పెంచినట్టున్నారు కదమ్మా. అంతే కదమ్మా, చాలా కష్టపడకుండా పెంచారు. నీ చేతిలో ప్రాణం ఉండదా? చల్లగా అందరు వదిలేస్తే ఎలా? పూజ పూర్తయినట్లు ఎలా అవుతుంది? అపశకునం కాకపోతే? అపశకునం? అవునమ్మా, మీరు చెప్పింది నిజం. ఇదేదో అపశకునంలా ఉంది. గౌరీ పూజ చేయిస్తే దోష నివారణ జరుగుతుందనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. అవును రఘు, పంతులు గారు చెప్పింది కూడా నిజమే. తొందరలోనే శ్రీరామనవమి ఉంది కదా, ఈ శ్రీరామనవమి ముందు ముహూర్తాలు పెట్టుకోకూడదు. తర్వాత చూసుకుందాం. అలాగే అమ్మా. మీరేమంటారు చలపతి గారు? మీరు ఎలా అంటే అలాగే అన్నయ్య గారు. మీరు చెప్పినట్టే శ్రీరామనవమి తర్వాతే పెళ్లి జరిపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.